Hi students, welcome back to my channel. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, రియల్ నెంబర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ది మ్యాథ్స్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్ నెంబర్స్ లో మనకి టోటల్ గా 5 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. సో ఎన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి? మొత్తం టోటల్ గా మనకి 5 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ మనకి బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటేనే మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. సో మనం ఒకసారి యూక్లిడ్ డివిజన్ నేర్చుకోవాలంటే మనకి కొద్దిగా డివిజన్ గురించి తెలిసి ఉండాలి, మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకున్నట్టయితే సెకండ్ ఎక్సర్సైజ్, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యే ఎక్సర్సైజ్ అనమాట. ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే డెసిమల్ ఎక్స్పాన్షన్, థర్డ్ ఎక్సర్సైజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ మీద ఉంటుంది. ఇందులోనే మనకి నాన్ టర్మినేటింగ్ అని, టర్మినేటింగ్ అని, డెసిమల్స్ అని ఇవన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేస్తాం ఫర్దర్గా. ఇక్కడే మనం రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ ఏంటి కూడా మనకు కొన్ని బేసిక్స్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఇర్రేషనల్ నెంబర్స్. సో ప్రూవ్ దట్ రూట్ 5 ఇస్ ఇర్రేషనల్ నెంబర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫోర్త్ ఎక్సర్సైజ్లో అయితే మనం డీల్ చేస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాగరిథమ్స్ అనమాట. ఇది టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది నేను దీన్ని సపరేట్ వీడియోలో చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. మనం మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ అయినా అర్థం కావాలంటే కొన్ని బేసిక్స్ అయితే కంపల్సరీ అనమాట. సో నేను ఇప్పుడు కొన్ని బేసిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి రియల్ నెంబర్స్ బాగా అర్థం కావాలంటే నెంబర్ సిస్టమ్ అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా మీకు. న్యాచురల్ నెంబర్స్ క్యాపిటల్ Nతో రిప్రజెంట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1తో అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. ఇవి వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్. వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. మనం థింగ్స్ని కౌంట్ చేయడానికి అయితే మనం ఈ నెంబర్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హోల్ నెంబర్స్ అనమాట. హోల్ నెంబర్స్ 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. వచ్చేసి మనకి ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంటీజర్స్ ఏంటి? మనకి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఇన్ఫినిటీ, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ అనమాట. సో ఇవే మనకి ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ ఏంటి? మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 0 అనేది న్యూట్రల్ నెంబర్ అనమాట. సో 0 అనేది ఏంటి? న్యూట్రల్ నెంబర్ అనమాట. 0కి ఎలాంటి సైన్ అనేది ఉండదు అనమాట. సో ప్లస్ కానీ మైనస్ కానీ ఇలాంటి ఎలాంటి సైన్ అనేది ఉండదు. ఓన్లీ ఇది మనం న్యూట్రల్ నెంబర్గా తీసుకుంటాం. 0కి రైట్ సైడ్ ఉన్న వాటిని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం అనమాట. సో 0కి ఇవే రైట్ సైడ్ ఉన్నాయి, 1, 2 నుంచి అయితే ఉంటాయి. వీటిని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అయితే అంటాం. సో పాజిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ వచ్చేసి 0కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మనం నెగిటివ్ ఇంటీజర్స్ అయితే అని అంటాం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇంటీజర్స్ అంటే ఏంటి? మనకి పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ 0 వీటన్నిటికి కలిపి మనం ఇంటీజర్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో 0 వచ్చేసి ఏంటి? మనకి న్యూట్రల్ నెంబర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని బిట్స్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ కింద వస్తాయి అనమాట. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి రియల్ నెంబర్స్ అంటే మనం యూజ్ చేసే నెంబర్స్ అన్నీ కూడా, మ్యాథమెటిక్స్లో యూజ్ చేసే ఆ నెంబర్స్ అన్నీ కూడా మనం రియల్ నెంబర్స్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ వీటన్నిటి కూడా రియల్ నెంబర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే ఫ్రాక్షన్ అనేది కూడా మనకి రియల్ నెంబర్స్ కిందే వస్తుంది. అండ్ డెసిమల్స్ ఆల్సో రియల్ నెంబర్స్ కింద అయితే వస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇంకా రియల్ నెంబర్స్ కరెక్ట్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే రియల్ నెంబర్స్ ఇంక్లూడ్స్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. సో ఫర్దర్గా రేషనల్, ఇర్రేషనల్ ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మీకు ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఒకసారి మనం ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 2 అనమాట. సో 2తో డివిజిబుల్ అయ్యే అన్ని నెంబర్స్ని కూడా మనం ఈవెన్ నెంబర్స్కి అయితే తీసుకుంటాం. 2తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా అది రిమైండర్ అనేది 0 అవుతుంది కదా. సో వాటిని అన్నిటిని కూడా మనం
ఈవెన్ నెంబర్స్ కింద అయితే తీసుకోవచ్చు. ఒకసారి మనం ఈవెన్ నెంబర్స్కి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్టయితే మనకి 2n అయితే మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ n = ఎనీ ఇంటీజర్ తీసుకోవచ్చు. n = ఎనీ ఇంటీజర్ అనమాట. 2n అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఈవెన్ నెంబర్స్ అనమాట. సో ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ఇది సో ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ దట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. సో 2 తోటి డివిజిబుల్గా నెంబర్స్ అన్ని కూడా మనం ఆడ్ నెంబర్ కింద అయితే తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఈవెన్ నెంబర్స్కి 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇలాంటి మనం ఈవెన్ నెంబర్స్కి అయితే తీసుకోవచ్చు. ఇవేంటి మనకి 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి అండ్ 2 యొక్క మల్టిపుల్స్ కూడా అనవచ్చు. 2 టేబుల్లో ఉంటాయి ఇవన్నీ, 2 టేబుల్లో ఉండే వాటిని అన్నిటిని కూడా మనం ఈవెన్ నెంబర్స్ కింద అయితే తీసుకోవచ్చు అనమాట. 2n+1 అనమాట. సో ఆడ్ నెంబర్స్కి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి 2n+1. ఇది చిన్న బేసిక్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా మనకి ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈవెన్ అండ్ యాడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఎల్సిఎం ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటాయి అనమాట. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. ఇక్కడ ఏమంటున్నాడు, 12, 18 యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు కూడా ఇక్కడ ఫైండ్ చేయమంటున్నాడు. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్ మెథడ్ చెప్తాను, ఆ తర్వాత షార్ట్ కట్స్ మెథడ్ చెప్తాను అనమాట. మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలిసినట్టయితే మీరు మోస్ట్లీ మ్యాక్సిమం షార్ట్ కట్స్ మెథడ్సే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ మెథడ్ అనమాట. ఒకసారి నేను దాన్ని చెప్తాను, దాన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు కూడా మనం చెప్తాం అనమాట. మనం ఎందుకు యూజ్ చేయట్లేదు కూడా నేను చెప్తాను అనమాట. ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 12, 18 అనమాట. సో ఎల్సిఎం అంటే మనకి ఏంటి, ఎల్సిఎం వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. సో ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్ అంటే తెలుసా, 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, 2 టేబుల్ రాస్తాం. 3 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి, 3 టేబుల్ రాస్తాం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12 యొక్క మల్టిపుల్స్ అయితే రాసుకుందాం. ఇక్కడ ఏంటి, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి మనం మల్టిపుల్స్ రాసుకుందాం, ఇండివిజువల్ మల్టిపుల్స్ రాసుకుందాం. 12, 18 యొక్క 12 మల్టిపుల్స్ రాసుకున్నట్టయితే సో 12 టేబుల్స్ ఏంటి, 12, 24, 36, 48, 60, 72, 84, 96, 108, 120 అన్నమాట. ఇవన్నీ ఏంటి మనకి 12 టేబుల్. అలాగే 18 టేబుల్స్ రాసుకుందాం. 18 మల్టిపుల్స్ రాసుకుందాం. ఇవేంటి, ఇప్పుడు నేను 18 మల్టిపుల్స్ రాస్తున్నాను అనమాట. సో 12 మల్టిపుల్స్ రాసేసాం, 18 మల్టిపుల్స్ రాసుకుందాం ఒకసారి. 18, 36, 54, 72, 90, 108 అండ్ సో ఆన్ అనమాట. సో మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినైట్ మల్టిపుల్స్ అయితే ఉంటాయి అనమాట. సో 12, 18 యొక్క మల్టిపుల్స్ అయితే రాసామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దీన్ని ఎల్సిఎంఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే మల్టిపుల్ రాసాం, ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాద్దాం. కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి, సేమ్ ఉన్న మల్టిపుల్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 12, 18. సో 12, 18 యొక్క కామన్ మల్టిపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 36 ఉంది, ఇక్కడ కూడా 36 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 72 ఉంది, ఇక్కడ 72 ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 108 ఉంది, ఇక్కడ 108 ఉంది. ఇంకా చాలా కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. సో 36 కామన్గా ఉన్నాయి మాత్రమే రాసుకుంటున్నాం. ఇక్కడ కామన్గా ఉండడం అంటే ఏంటి, 12 and 18 యొక్క మల్టిపుల్స్ రెండింటిలో ఉండాలన్నమాట. సో 36 అనేది రెండింటిలో ఉంది కదా, అందుకే 36 రాసుకున్నాం. నెక్స్ట్ 72 రాసుకుందాం. 72 అనేది కూడా మనకి రెండింట్లోనూ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 108 కూడా మనకి రెండింటిలో ఉంది. ఇంకా చాలా మల్టిపుల్స్ అయితే మనకి కలుస్తాయి అనమాట ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తే. సో మనం ఇక్కడ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. 12, 18 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మల్టిపుల్స్ రాసుకుందాం, ఆ తర్వాత కామన్ మల్టిపుల్స్ అంటే రెండిట్లో ఉన్న మల్టిపుల్స్ సేమ్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, దాన్నే ఎల్సిఎం అంటాం. సో ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఈజ్ ఈక్వల్స్ టు లీస్ట్ అంటే ఏంటి, చిన్నదనమాట. సో కామన్గా ఉన్న మల్టిపుల్స్లో చిన్న మల్టిపుల్ ఏంటి, 36 కదా. సో వీటిలో చిన్నది అయితే మనకి 36 కదా. సో 36 అనమాట. సో ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఈజ్ 36 అనమాట. సో ఆన్సర్ ఇదే. సో ఎల్సిఎం ఎక్కడి నుంచి వచ్చింది మనకి, సో మల్టిపుల్స్ తీసుకున్నాం, కామన్ మల్టిపుల్స్లో రాసుకున్నాం, అందులో చిన్నది ఏదో మనకి దాన్ని తీసుకున్నాం, అదే మనకి
ఎల్సిఎం అయితే అవుతుంది అనమాట. ఇది ఒరిజినల్ మెథడ్. కానీ మనం ఎందుకు యూజ్ చేయమంటే, సో 12 and 18 అనేది ఒక చిన్న నెంబర్ కాబట్టి మనం మల్టిపుల్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి మనం రాసాం. కాకపోతే పెద్ద నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 900 and 270 అని ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకుందాం. సో వీటి యొక్క మల్టిపుల్స్ రాసి, కామన్ మల్టిపుల్స్ రాసి అందులో ఏది చిన్నది ఏదో చూసుకుంటే ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. అందుకే మనం చాలా షార్ట్ కట్స్ మెథడ్స్ అయితే యూజ్ చేసాం అనమాట. సో ఒరిజినల్ మెథడ్ అయితే ఇవి. మన షార్ట్ కట్ మెథడ్ కూడా నేను తర్వాత చెప్తాను. ముందు ఇది ఒరిజినల్ మెథడ్ అయినాక షార్ట్ కట్ మెథడ్ అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటి, మనం ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనం ఇందాక ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఎల్సిఎం వచ్చేసి ఏంటి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి 36 అయితే వచ్చింది కదా. నెక్స్ట్ చూసుకుంటే హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 అనమాట. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం. సో హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దాన్నే మనం షార్ట్కట్లో హెచ్సిఎఫ్ అంటాం. సో ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ ఉంటాయి కొన్ని, వాటిని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్గా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకసారి డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఫ్యాక్టర్స్ రిఫర్స్ టు నెంబర్ దట్ కెన్ డివైడ్ అనదర్ నెంబర్ వితౌట్ లివింగ్ రిమైండర్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక నెంబరు ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసినట్టయితే ఆ నెంబర్కి ఈ నెంబరు ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏ అంటే మనం ఏం చెప్తాం, 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ అన్నీ కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాం అనమాట. 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేది ఏంటి, 1 అనేది మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 12ని డివైడ్ చేస్తుంది కదా. చూడండి 1 12 అనమాట. సో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, అది ఫ్యాక్టర్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2 అనేది డివైడ్ చేస్తుందా, 12ని డివైడ్ చేస్తుందా, 2 6 12, రిమైండర్ అనేది 0 వచ్చిందన్నమాట. డెఫినేషన్లో ఉంది కదా, రిమైండర్ అనేది 0 అన్నమాట. 2 అనేది 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ అంటే అర్థమవుతుందా. సో 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ అన్నీ కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. సో 1 అనేది 12 యొక్క ఫ్యాక్టర్, 2 అనేది 12 యొక్క ఫ్యాక్టర్, అండ్ 3 ఆల్సో కూడా 12 యొక్క ఫ్యాక్టర్ అనమాట. 3 అనేది 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, అండ్ 4 ఆల్సో, 4 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 6 అనమాట. 6 2 12 ఇది కూడా డివైడ్ చేస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి 12 అనమాట. సో 12 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కదా. 12 కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట 12కి. సో ఇంతే అనమాట, ఎండ్ అయిపోతుంది. సో ఇంతవరకే. సో ఇక్కడ ఉన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 1 అవుతుంది. లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఏ నెంబర్కి అయితే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ నెంబర్తో ఎండ్ అవుతుంది అనమాట. సో 1తో స్టార్ట్ అయ్యి 12తో ఎండ్ అయిపోయింది అనమాట. సో మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఫ్యాక్టర్స్ 12కి. సో నెక్స్ట్ చూసుకుంటే 18 యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే 18ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ గురించి మనం చూస్తున్నాం. 1 అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, 2 అనేది కూడా 18ని డివైడ్ చేస్తుంది, 3 అనేది కూడా డివైడ్ చేస్తుంది అనమాట. 4 అనేది డివైడ్ చేయదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 6 అనేది డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 9 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 9 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. డైరెక్ట్ లాస్ట్గా 18 అనమాట. సో ఇవన్నీ ఏంటి, ఫ్యాక్టర్స్ అనమాట. ఏంటి మనం ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. 12 18 యొక్క ఫ్యాక్టర్స్ అయితే ఇవి అనమాట. సో 12 18 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ చూసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 18 అనమాట. సేమ్ ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. సో 12కి 18కి ఉన్న సేమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 1 అనేది సేమ్ కదా రాసుకుందాం, 2 అనేది సేమ్ కదా రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 3 అనేది కూడా రెండిట్లో ఉంది కాబట్టి 3 రాసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే 4 లేదు. నెక్స్ట్ చూసుకుంటే 6 ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక మిగతా ఏమి సేమ్ లేవు అనమాట. 1 2 3 6 అనేది కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే హెచ్సిఎఫ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 18 చూసుకున్నట్టయితే హైయెస్ట్ అంటే పెద్దదన్నమాట. సో పెద్ద ఫ్యాక్టర్ ఏంది, 1 2 3 కామన్ ఫ్యాక్టర్లో పెద్ద ఫ్యాక్టర్ ఇది. 1 2 3 6లో ఏది పెద్దగా ఉంది, 6 అనేది పెద్దది. సో హెచ్సిఎఫ్ అనేది 6 అనమాట. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 18 వచ్చేసి 6 అనమాట. సో ఇది ఒరిజినల్ మెథడ్. సేమ్ ఇది కూడా అంతే.
ఇది మనం ఒక పెద్ద నెంబర్స్ ఇచ్చినట్టయితే మనం ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, చాలా టైం తీసుకుంటుంది మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కావచ్చు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి, ఏది పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు. సో అందుకే మనం ఈ మెథడ్ని ఇగ్నోర్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఒకసారి ఒక షార్ట్ కట్ మనం రెగ్యులర్గా చేసే షార్ట్ కట్ మెథడ్ ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. సేమ్ ఇవే 12 and 18 తీసుకున్నాము. ఇక్కడ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇందాకేంటి ఒరిజినల్ మెథడ్స్ అయితే తీసుకున్నాం, మల్టిపుల్స్ తీసుకున్నాం, ఫ్యాక్టర్స్ తీసుకొని మనం అలా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక షార్ట్ కట్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ అండ్ చాలా తొందరగా అయిపోతుంది, అది చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 12, 18 అనమాట. సో 12 and 18ని ఇలా రాసుకొని ఇలా ఒక బ్రాకెట్లో ఇలా రాసుకోండి. సో ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్స్ గురించి ఆలోచించండి ఒకసారి. సో 2 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ గురించి ఒకసారి ఆలోచించండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మెథడ్లో చూసుకున్నట్టయితే మనం ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా అంటాం. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి 2, 3, 5, 7, 11, 13 and so on అనమాట. సో ఇవన్నీ అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మేము ప్రైమ్ నెంబర్స్ గురించి డీటెయిల్ చేస్తాం. ప్రైమ్ నెంబర్స్ అయితే ఇవన్నమాట. సో ఫస్ట్ ఇలా రాసుకున్నారు కదా, ఫస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఏదో ఫస్ట్ దాంతో మనం డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ డివిజన్ చేస్తున్నాం. సో ఈ రెండింటి నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ ఏది, 2తో డివైడ్ అవుతాయి కదా ఇవన్నీ కూడా. ఫస్ట్ స్మాల్ నెంబర్స్ని తీసుకోండి. 2 6 12 అనమాట. నెక్స్ట్ చూసుకుంటే 2 9 18 అనమాట. సో ఇక్కడ నేను ఎలా రాసా, 6 9 ఎలా వచ్చాయి, 2 6 12, 2 9 18 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ చూడండి, ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ ఏదైనా ఉందా చూడండి. నెక్స్ట్ చూసుకుంటే 3 అయితే డివైడ్ చేసి ఉంది కదా, 3 2s 6, 3 2s 6 and 3 3s 9 అనమాట. 3 3s 9. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 2 and 3 ఉంది. ఈ రెండింటి నెంబర్ని డివైడ్ చేసే నెంబర్ అయితే ఏది లేదనమాట. 1 డివైడ్ చేస్తుంది కానీ మనం అది తీసుకోం అనమాట. 1 అనేది ఇక్కడ మనం తీసుకోము. 2 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ అయితే ఏది లేదు. కాకపోతే మీరు ఏం చేయండి అంటే ఒక నెంబర్ డివైడ్ అయినా పర్లేదు, తీసుకోండి. సో 2ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 1s 2. ఇది డివైడ్ కాదు కాబట్టి దీన్ని అలాగే కిందకు స్టెప్లో ఉంచేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఈ రెండు నెంబర్లను డివైడ్ చేసే నెంబర్ ఏదైనా ఉందా, లేదు కాబట్టి మనకి 3ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఈ 1 అలాగే ఉంచుకోండి. 3 1s 3, 3 1s 3. సో ఇక్కడ 3 అనేది డివైడ్ కాలేదు కాబట్టి మనం అలా ఎగ్జాక్ట్గా కింద దించేసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎంలో చూసుకున్నట్టయితే కిందకు 1 1 ఇలా వచ్చే వరకు మనం ఇది కంటిన్యూ చేయాలన్నమాట ఈ ప్రాసెస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయా వాటిని మనం ఎల్సిఎం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. 2 into నెక్స్ట్ 3 into మళ్ళీ 2 into నెక్స్ట్ 3 అనమాట. సో ఎంత అవుతుంది మనకి, 2 3s 6, 6 2s 12, 12 3s 36 అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకి 36. మనం ఒరిజినల్ మెథడ్లో ఏం చేసాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాక 36 వచ్చింది కదా, ఇక్కడ కూడా 36 అయితే వచ్చింది. ఇది వన్ ఆఫ్ ది షార్ట్ కట్ మెథడ్, ఈజియెస్ట్ మెథడ్ అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 చూసుకుందాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సేమ్ అలాగే 12 and 18ని ఈ రెండు నెంబర్లని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ చూద్దాం. ఫస్ట్ స్మాల్ నెంబర్స్ నుంచి చూద్దాం. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చూస్తే చాలా ఈజీ మెథడ్ అవుతుంది. మనకి సెకండ్ ఎక్సర్సైజెస్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 2తో డివైడ్ అవుతాయిగా, 2 6 12 and 2 9s 18 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3లో పోతాయి కదా, 3 2s 6, 3 3s ఇదనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎల్సిఎంలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా అన్ని డివైడ్ అయ్యే వరకు 1 1 వచ్చే వరకు అయితే మనం చేసుకుంటూ పోయినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్సిఎఫ్లో బాగా గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 12 and 18ని 2 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది. ఈ రెండు నెంబర్స్ని 6 9ని కూడా 3 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది. ఇక్కడ 2 3ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే సేమ్ నెంబర్ అయితే లేదనమాట. 2ని 3ని ఒకే నెంబర్ అయితే డివైడ్ చేయదు కాబట్టి మనం ఇక్కడతోటి ఆపేయాలన్నమాట. సో ఇక్కడ హెచ్సిఎఫ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి
ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఇంటూ చేయాలన్నమాట 2 ఇంటూ 3 అనమాట. ఎక్కడ ఇవి ఎలా తీసుకున్నా తెలిసిందిగా, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని నెంబర్లు అనేది ఇక్కడ ఇంటూ చేసాం ఎల్సిఎంలో. సేమ్ అలాగే 2 and 3 కూడా హెచ్సిఎఫ్లో ఏంటి 2 and 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అనమాట. 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదో ఒక నెంబర్ డివైడ్ అయినా పర్లేదు, మనం ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తాం లాస్ట్ 1 వచ్చే వరకు. ఇక్కడ చూసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డివైడ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డివైడ్ కాదు కాబట్టి మనం ఇంతటితో ఆపేసినాం. అప్పుడు 2 into 3 అనమాట. 2 into 3 6 అనమాట. ఇందాక ఒరిజినల్ మెథడ్లో కూడా మనకి సేమ్ ఏమొచ్చింది 6 వచ్చింది కదా. సో ఇది వన్ ఆఫ్ ది షార్టెస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం యూక్లిడ్ డివిజన్ లెమా గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.